ఉత్సవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నేడు వచ్చి 2 గంటల 20 నిమిషాలు. డ్రామా ఫిలిం. ఇక డ్రామా అని రాశారు. అసలు డ్రామాల మీదే ఈ సినిమా, అంటే థియేటర్ ఆర్ట్స్ మీద, థియేటర్లో ప్లేస్ అంటే నాటకాల మీద, నాటక రంగ ప్రాముఖ్యత మీద తీసినటువంటి సినిమా. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాకి 13 సెప్టెంబర్ 2024 విడుదల తేదీ. ఉత్సవం సెలబ్రేట్స్ ద రివైవల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ థియేటర్ ప్లేస్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రను పోషించగా, దిలీప్ ప్రకాష్ కృష్ణాభిమానిగా ఇంపార్టెంట్ పాత్రను పోషించగా, రెజినా కసాండ్రా రామాను కూడా పిలుస్తుంటారు స్పెల్లింగ్ని బట్టి. సో అట్లాగే ప్రకాష్ రాజు అభిమన్యు నారాయణ్గా ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్గా చేసినటువంటి ఈ సినిమాలో గిన్నీస్ బుక్ పంతులుగా కన్నెగంటి బ్రహ్మానందం నటించాడు. నాజర్ వచ్చి మాధవ్ నాయుడు పాత్రలు నటించగా, నవరస్ నటించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఆరాధ్యులుగా ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించగా, తల మీద బుచ్చడు లేనటువంటి, అంటే ఆహార్యం సరిగ్గా లేకుండా, ఆ మేకప్ సరిగ్గా లేకుండా ఉన్నటువంటి పాత్రను ఆలీ భాష పోషించాడు నారదుడుగా. ఎల్బి శ్రీరామ్ ఇంకో పాత్రను పోషించినటువంటి సినిమాలో ఫుల్ ఒక పొగరబోతున్నటువంటి దీని కింద ప్రియదర్శి పులికొండ సాఫ్ట్వేర్ సీఈఓగా నటించాడు. ఆమని, తర్వాత సుధా, తర్వాత ప్రేమ, తర్వాత రఘుబాబు, కావాల్సినంత మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమాకి అర్జున్ సాయి డైలాగ్ రైటరు, ఆ తర్వాత డైరెక్టర్ అండ్ రైటరు. ఇంకో డైలాగ్ రైటర్ ఎవరంటే ఈ సినిమాకి రమణ గోపిశెట్టి. ఇక సురేష్ పాటిల్ నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమాకి అనూప్ రూబెన్ సంగీతం చేయగా, రసూల్ ఎల్లూరు సినిమాటోగ్రఫీని అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి ఎడిటర్. అయితే రసూల్ ఎల్లూరు చేసినా కూడా సురభివారి నాటకాలు అని చెప్పి, పౌరాణిక నాటకం అని చెప్పి, వీళ్ళ ఒక నటుడి కోరిక ఉంటుంది. ఏమని ఉంటుందంటే దక్షయజ్ఞం నాటకం చేయాలి అని. ఆ దక్షయజ్ఞం నాటకంలో చూపించినప్పుడు కనీసం క్లోజ్ షాట్స్ వెళ్ళాలి కదా. ఒక్కోసారి మనకు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు లాంగ్ షాట్లు చూపించకుండా రికార్డ్ అయినది కూడా ఒక్కోసారి క్లోజులు మధ్యలో లాంగ్ షాట్లు చూపిస్తుంటారు, అంటే మీనింగ్ లేకుండా. కానీ ఇందులో థియేటర్ అంటే కరెక్ట్గా థియేటర్లో కూర్చున్నట్టే ఫ్రేమ్ అలా పెట్టాడు, అంటే లాంగ్ ఫ్రేమ్లో అలా పెట్టాడు. మధ్యలో క్లోజ్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఆర్టిస్టులు ఎవరో కూడా మనకు ఎందుకు రెజినా స్టార్టింగ్లో మనకు ఒక హాల్లో కనబడ్డప్పుడు ఆమె ముఖం మీద ఫోకస్ లేదు. కనీసం మనకు రెజినా ఆమె అనేది కూడా మనకు అంత సీనియర్ నటి, లిప్ లాక్లో కూడా నటించింది. తనకి దిలీప్ ప్రకాష్తో 2 సార్లు లిప్ లాక్ ఉంటుంది. ఆ లిప్ లాక్ మొదటి ముద్దు ఎలా ఉంటుంది అనే సాంగ్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు అయితే స్టార్టింగ్ నుంచి ఒక రూపకం లాగా తీశాడు. ఈ నాటక రంగంకి సంబంధించిన ఆయన రూపకం లాగా దర్శకుడు చాలా క్రియేటివిటీగా అర్జున్ సాయి సినిమాని డైరెక్ట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది మనల్ని. ఇక రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగానే క్యారెక్టర్ తినేస్తాడు. అట్లాగే ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఒక పెళ్ళికి వస్తారు. పెళ్ళికి వచ్చిన తర్వాత ఆ పెళ్ళి ఏంటంటే ఇద్దరు థియేటర్ ఆర్టిస్టులు నాజరును ప్రకాష్ రాజు, వాళ్ళిద్దరూ వాళ్ళ కొడుకు కూతురులో పెళ్ళి. నాజర్కేమో కూతురు, ప్రకాష్ రాజుకేమో కొడుకు. రాజేంద్ర ప్రసాద్ ఏమో మధ్యలో ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యలో. సో అటువంటి దాంట్లో నారదుడు పాత్ర వేసినటువంటి ఆలీ పెళ్ళిని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు. పెళ్లి కూతురు పారిపోయిందనే విషయం అందరికీ చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ కథ ఎంత స్వల్పమైన కథ అంటే 5% అనాలి కథ. సినిమాలో 100 అంటే 5% కథ. ఆ కథ ఏంటంటే ఎంత స్వల్పమైన లైన్ అంటే, పెళ్ళి కుదిరింది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళే అని తెలియక వేరే వాళ్ళది అనుకొని పారిపోతుంటారు. పారిపోయి చివరికి వాళ్ళ పెళ్ళి అని తెలుసుకుంటారు. ఇదంత ఫులిష్ కథ అంటే అంత ఫులిష్ కథ. కాకపోతే తీసిన విధానం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా థియేటర్ ఆర్ట్స్ని నిలబెట్టాలన్నటువంటి ఒక తాపత్రయం అర్జున్ సాయిలో కనిపించింది. సో దాంట్లో మన దీన్ని కూడా మిక్స్ చేసి మన కార్పొరేట్ కల్చర్ కూడా కలిపి, అవినాష్ కురివిల్ల తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రియదర్శి సీఈఓగా వస్తాడు. వాళ్ళు వచ్చి నాటకాన్ని చిన్నగా తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రియదర్శి అది నాటకం చూసిన తర్వాత గొప్పగా మాట్లాడతాడు. ఇదే రోజు 35 సినిమా ప్రియదర్శిని హీరోగా వచ్చింది. మరి అదే ఇందులో కూడా క్యారెక్టర్ చేసినటువంటి ప్రియదర్శి ఒక 1 డే వాడుకున్నట్టుగా అనిపించింది, ఎక్కువసేపు లేదు ఆయన క్యారెక్టర్ సినిమాలో. సో ఓవరాల్గా అనూప్ రూబెన్ సంగీతం మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. అన్ని పాటలు బాగున్నాయి. లిప్ లాక్ ముఖ్యంగా రెజినా పెదవుల మీద పెదవులేసి హీరో దిలీప్ ప్రకాష్ ముద్దు పెట్టుకునేటువంటి సన్నివేశం మనకు చాలా బాగా చూపించారు. అట్లాగే రెజినా కసాంద్రా కొంచెం ఇతని పక్కన సీనియర్ అనిపించింది దిలీప్ ప్రకాష్ పక్కన. కానీ ప్రకాష్ రాజు ఎప్పటిలాగానే బాగా ఇరగదీశాడు నటన. ఆమని, సుధా, ప్రేమ, ఇంతమంది క్యాస్టింగ్, రఘుబాబు వీళ్ళందరూ ఉండడం వల్ల నిండుదనం చేకూరింది. అట్లాగే ఎల్బి శ్రీరామ్ చేసినటువంటి పాత్ర కూడా ముఖ్యంగా బాగుంటుంది. అట్లాగే రంగస్థల నటులు ఏ రకంగా బాధలు పడతారు, థియేటర్ ఆర్టిస్టులకు ఆర్థికంగా లేకుండా విషం తాగేటువంటి పడిపోతున్నటువంటి వ్యక్తిని వీళ్ళు కష్టపడి ఆపి మేము లేమా అని చెప్పి అతన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం, అంటే నిజంగా వాళ్ళు ఎంత అన్నార్థులై ఉంటారు, ఎంత ప్రాబ్లమ్స్లో ఉంటారు వాళ్ళు అనేది చూపించారు. సో అట్లాగే వీళ్ళ కథని దిలీప్ ప్రకాష్ చెప్పుకుంటున్నట్టుగా చూపిస్తూ వీళ్ళ ప్రేమ కథను చూపిస్తారు. సబార్డినేట్గా పనిచేస్తారు రెజినా దగ్గర. తర్వాత ఇక్కడ తమాషా ఏంటంటే అంత బాస్గా ఉన్న ఆమె పెళ్లి డేటు ఇతని పెళ్లి డేట్ చూసన్నా వాళ్ళ పెళ్లి మాదేమో అన్న అనుమానం ఎందుకు రాదు వాళ్ళకి.
అనే దానికి ఎక్కడ రీజనింగ్ లేదు. సో ఉత్సాహం అనేది వాళ్ళకు ఒక ఉత్సాహం లాగా లాస్ట్కు తీసుకొచ్చి ఈ నాటకం వల్ల ఒరిజినల్గా వాళ్ళు ఎవరైతే కళాకారులు ఉన్నారో సురభి గారు చెలియో చెల్లకు అంటూ ఆ పద్యాలు చెప్పినటువంటి మహిళా నటీమణులు కానీ వాళ్ళు జెంట్స్ కానీ వాళ్ళు చేసినటువంటి ఒక అతను సన్నగా ఉండి కూడా భీముడు టైపు పాత్ర ఒకటి పోషించి అంటే గదను లేపేటువంటి పాత్రను పోషించి చేసేటువంటి విన్యాసాలు కానీ ఇవన్నీ మనం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అది నిజంగా థియేటర్ ఆర్టిస్ట్ని వాడుకోవడం. దక్షిణయజ్ఞం సెకండ్ హాఫ్లో దక్షయజ్ఞం మొత్తం నాటకాన్ని చూపించడం. కాకపోతే ఇందాక చెప్పిన లాంగ్ షాట్లో మనకి రసూల్ ఎల్లోర్ లాంటి కెమెరామ్యాను మనకు జనరల్లీ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఏం చూపిస్తారు, మనకి లాంగ్ షాట్ క్లోజ్ షాట్ అని అవి సాధ్యపడవు. రికార్డ్ అయింది అంటే రికార్డ్ అయినట్టే ఉండాలి. కానీ ఇందులో థియేటర్ అంటే థియేటర్ లాగానే చూపించారు. సురభి వారి నాటకాల్లో జరుగుతుంది దక్షయజ్ఞం సమర్పణ అన్నట్టుగా చూపించారు. అది క్లోజులు పెట్టుంటే బాగుండేది. ఎక్కడ రిజిస్టర్ కాదు మనకు యాక్టర్. అట్లాగే స్టేజ్ మీద వేసినప్పుడు డబుల్ యాక్షన్ ఎట్లా సాధ్యపడుతుంది, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు తెలుసు మనకి. కానీ ప్రకాష్ రాజ్ 2 పాత్రలు వేసినట్టు సినిమాలో సాధ్యపడుతుంది. ఇక్కడ మ్యాట్ బ్లూ మ్యాట్ వర్క్ గ్రీన్ మ్యాట్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ సాధ్యపడుతుంది గ్రాఫిక్స్ తోటి. కానీ రంగస్థలం మీద చూపించినప్పుడు 2 పాత్రలు శివునికి వీరభద్రుడు 2 పాత్రలు ప్రకాష్ రాజ్ చేసేయడానికి చూపించడం హాస్యాస్పదంగాను అది తాత్విక విధంగానూ ఉంది. సో అర్జున్ సాయి అదొకటి చూసుకోవాల్సింది. మిగతా విషయాలకు వస్తే అంత సీనియర్ నటులు కాబట్టి ఎరగదీసేశారు, ఎవరి పాత్రలు వాళ్ళు ఇరిచి పాడేశారు. సో అంత బాగుంది. తర్వాత ఈ హీరో దిలీప్ ప్రకాష్, ఈ అమ్మాయి రెజినా సాబ్ కసాంద్రా సీనియారిటీ కూడా సరిపోలేకపోయాడు. అదొక్కటి మ్యాచింగ్ అన్మ్యాచింగ్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆమెనేమో పెద్ద హీరోయిన్, ఇతనేమో కొత్తవాడు. సో దిలీప్ ప్రకాష్ ఆ మ్యాచింగ్ సరిగ్గా కుదిరినట్టు అనిపించలా. పాటలు మాత్రం బాగున్నాయి. సో డ్యాన్సులు కూడా బాగానే చేశాడు దిలీప్ ప్రకాష్. అయితే మొదటి ముద్దు ఇలా ఉంది అలా ఉంది అని చెప్తూ చెప్పేటువంటి డైలాగ్ ఆ పాట బాగుంది. అట్లా ఇంట్రడక్షన్ సాంగ్ బాగుంది. మ్యూజిక్ అంతా కూడా అనూప్ చేశాడు కాబట్టి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. కాకపోతే ఇప్పుడు ఇందాకే చెప్పినట్టుగా ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్ ఆ రసూల్ ఎల్లూరు లాంటి సీనియర్ ఉండి కూడా నాటకం చేసినప్పుడు క్లోజులుగా పెట్టకపోవడము, తర్వాత రెజినా కసాంద్రాను ఇంట్రడక్షన్ చూపించినప్పుడు ఆమె క్లోజ్ లేకపోవడము, అసలు క్లోజులు అనేవి లేకుండా చేయడం అనేది కొంత మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. సో అది ఈ సినిమా యొక్క ఈ పనితనం అని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక మంచి ఉత్సవం లాంటి సినిమా, ప్రేక్షకులు కన్నుల పండుగ లాంటి సినిమా. ఇంటర్వెల్లో కళాపోషకులకు కాసేపు విరామం అన్ను ఇంటర్వెల్ ఇవ్వడము కూడా భావుకథను చూపిస్తుంది, డైరెక్టర్ భావుకథను. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీల్ మనకు కలగజేసే సినిమా ఉత్సవం. కాకపోతే కథనే ఇందాకే చెప్పినట్టుగా చాలా స్వల్పమైన కథ. వాళ్ళే పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతురు అని తెలియకుండా పారిపోయి మళ్ళీ కలుసుకొని పెళ్లి చేసుకోవడం, మధ్యలో ఈ నారదునికి మాట పోవడము, ఆ తర్వాత ఇతన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలనుకోవడము, మిత్రులైనటువంటి నాజరును ప్రకాష్ రాజు ఒకరికొకరు దాచుకొని లాస్ట్కు విషయాలు చెప్పుకునే టైంకి నిజంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడము, వాళ్ళ పెళ్ళి వాళ్ళు హ్యాపీగా చేసుకోవడము, ఆ తర్వాత ప్రశాంతంగా అన్నీ సుఖాంతం కావడం అనేది మిగతా కథ. సో దాన్ని మంచిగా అందమైన తీరులో ఉత్సాహంగానే చూపించి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఉత్సాహంగా కనపడుతూ నాటకీయ రంగ ప్రముఖులతోటి పద్యాలు పాటలు వాళ్ళ యొక్క డైలాగులు అవన్నీ చెప్పి వాళ్ళ నిజమైన కళాకారులను వాడుకునే తీరు. తర్వాత సెకండ్ హాఫ్లో నాటకాన్ని మనకు చూపించాలని దక్షయజ్ఞం నాటకం మొత్తం చూపించడం, ఆ వంచన పడ్డటువంటి వ్యక్తి కోరికను తీర్చి వీళ్ళు నాటకంగా రాసి దాన్ని ప్రిపేర్ చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఈ థియేటర్ ఆర్ట్స్ని ప్రోత్సహించే అవినాష్ కురివెల్ల పాత్ర, అక్కడికి వచ్చినటువంటి ప్రియదర్శి పొగరుతో మాట్లాడిన తర్వాత దాన్ని గుర్తించి తప్పును ఒప్పుకునేటువంటి పాత్ర, ఇవన్నీ కూడా చాలా బాగా సాగి ఉత్సవం మంచి సినిమా లాగానే అనిపిస్తుంది. కానీ కథ లేక కొంచెం స్లో అనిపించింది సినిమా. సో 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నటన విషయంలోకి వస్తే అందరికన్నా బాగా చేసింది రాజేంద్ర ప్రసాద్. సో ఆయన తర్వాత ఈ సినిమాలో ప్రకాష్ రాజు బాగా చేస్తే, ఆ తర్వాత నాజర్ ఆకట్టుకునే విధంగా చేస్తే, ఆలీ భాష ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అందరూ సీనియర్ యాక్టర్లు కాబట్టి యాక్టర్ల విషయంలో ఆమెని ప్రేమ సుధా ఎవరిని కూడా మనం తక్కువ తీయలేము, అట్లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. సో ఇదండి ఈ సినిమా రివ్యూ. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు మరియు గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలతో మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.